పేదల సొంతింటి కల నెరవేర్చాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన అనే ఒక పథకాన్ని తీసుకొచ్చింది. దీని ప్రకారం ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకంలో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు మంజూరు చేస్తుంటాయి. దాదాపు 60% కేంద్రం భరిస్తుంది, 40% రాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తాయి. ప్లెయిన్ ఏరియాస్లో మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వమే దీన్ని భరిస్తుంది. దీని ద్వారా ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకంలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 3 కేటగిరీల వారిగా ఆప్షన్ 1, ఆప్షన్ 2, ఆప్షన్ 3లుగా విభజించారు. ఆప్షన్ 3లో ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో ప్రధానమంత్రి ఆవాస్ యోజనకు సంబంధించి లబ్ధిదారులు తాము కట్టుకోలేని పరిస్థితిలో ఉంటే ప్రభుత్వమే కొన్ని నిర్మాణ సంస్థలకు ఈ లబ్ధిదారులకు ఇళ్లను కట్టిమ్మని ఒక నోటిఫికేషన్ కూడా జారీ చేస్తుంది. దీనికి సంబంధించి కొంతమంది ఈ ఇళ్ల నిర్మాణదారు సంస్థలు కొన్ని ఇళ్లనైతే నిర్మిస్తూ ఉంటాయి. ఆప్షన్ 3లో భాగంగా ప్రస్తుతానికైతే పశ్చిమ గోదావరి జిల్లాలో దాదాపుగా మొత్తం పూర్తిగా కూడా 5236 ఇళ్ళు ఆప్షన్ 3లో భాగంగా నిర్మించాల్సి ఉంది. దీనికి సంబంధించి కొన్ని నిర్మాణ సంస్థలు ఈ డిసెంబర్ అంటే గత డిసెంబర్ 2025 డిసెంబర్ నాటికి టార్గెట్ అయింది, పూర్తిగా రీచ్ కాలేదనే చెప్పాలి. ఆప్షన్ 3లో భాగంగా దీనికోసం జిల్లా కలెక్టర్ నాగరాణ్ కూడా ఈ నిర్మాణ సంస్థలపై ఫైర్ అయ్యారు. ప్రధానంగా చూసుకుంటే జిల్లాలో పల్లా యేసుబాబుకు సంబంధించి నిర్మాణ సంస్థ దాదాపు 1825 ఇళ్ళు నిర్మించడానికి ఒప్పందం కుదుర్చుకున్నారు. ప్రస్తుతానికైతే 31 ఇళ్ళు అయితే కంప్లీట్ అయ్యాయి. మరొక నిర్మాణ సంస్థ అజయ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ బెంగళూరు. దీనికి సంబంధించి ప్రస్తుతం జిల్లా కలెక్టర్ ఈ వెంచర్పై సీరియస్ అయ్యారని చెప్పాలి. జిల్లా కలెక్టర్ నాగరాణి సమావేశంలో గృహ నిర్మాణదారులకు సంబంధించిన సమావేశంలో ఈ నిర్మాణదారు సంస్థపై సీరియస్ అయ్యారు. ప్రధానంగా ఈ అజయ వెంచర్స్ మనం చూసుకుంటే తణుకుతో పాటు పాలకొల్లు, ఉండి, నర్సాపురం ఈ నియోజకవర్గాల్లో దాదాపుగా నిర్మించాల్సిన ఇళ్లకు సంబంధించి దాదాపు మొత్తం 1760 ఇళ్ళు నిర్మించాల్సి ఉంది. కేవలం ఈ ఏడాది చివరి నాటికి కేవలం 7 మాత్రమే నిర్మించారు. కాబట్టి జిల్లా కలెక్టర్ దీనిపై చాలా సీరియస్ అయ్యారు. అంతేకాకుండా ఈ డివిజన్లకు సంబంధించి నర్సాపురం, పాలకొల్లు, నర్సాపురం, పాలకొల్లు దీనికి సంబంధించి ఆయా సబ్ డివిజన్లో డిఎస్పీలకు కంప్లైంట్ చేశారు. అంతేకాకుండా ఇటు ఉండికి సంబంధించి భీమవరం డిఎస్పీకి కూడా జిల్లా కలెక్టర్ నాగరాణి దీనిపై డిఎస్పీకి కూడా ఈ నిర్మాణ సంస్థపై ఫిర్యాదు చేశారు. ఎవరైతే నిర్మాణ సంస్థకు సంబంధించి ఎండీగా వ్యవహరిస్తున్న గౌరవపై చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆమె పోలీస్ స్టేషన్ ఇటు డిఎస్పీలకి అయితే కంప్లైంట్ చేసిన పరిస్థితి. ప్రధానంగా చూసుకుంటే ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి పేదల సొంతింటి కళ నెరవేర్చేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తుంటే నిర్మాణదారు సంస్థలు ఎందుకు ఈ విధంగా వ్యవహరిస్తున్నాయంటూ కలెక్టర్ మండిపడ్డారు. ప్రధానంగా దీనికి సంబంధించి దాదాపు 45 నిర్మాణ సంస్థలు అయితే ఈ 5236 ఇళ్ళు నిర్మించడానికి ముందుకు వచ్చాయి. దీంట్లో భాగంగా కేవలం అజియా వెంచర్స్కి సంబంధించి నిర్మాణాల్లో తీవ్ర జాప్యం అనేది చేస్తుంది. ప్రధానంగా ఈ అజియా వెంచర్స్కి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన స్కీమ్ ద్వారా ఇళ్ల నిర్మాణాలను అయితే చేపడుతుంది. కేవలం విశాఖపట్నంలో మాత్రమే కొన్ని ఇళ్లనైతే నిర్మించింది. ప్రధానంగా అనేక చోట్లయితే నిర్మాణాల్లో జాప్యం అయితే వ్యవహరిస్తుంది. ప్రధానంగా ఈ అజియా వెంచర్స్ సంబంధించి ప్రధాన కార్యాలయం బెంగళూరులో ఉంది. దీనికి ఎండీగా గౌరవ్ అనే ఒక అతను వ్యవహరిస్తున్నారు. అంతేకాకుండా ఇటు కేవలం ఈ 1760 ఇళ్లకు సంబంధించి ఎవరైతే ఈ అజియా వెంచర్స్ నిర్మాణం చేస్తానని ఒప్పందం కుదుర్చుకుంది. దీనికి సంబంధించి తణుకులో మాత్రమే బేస్మెంట్ లెవెల్లో 50% అయితే పూర్తి చేశారు. పూర్తిగా కూడా నిర్మాణాలు అనేది ఈ అజియా వెంచర్స్ అనేది ఎక్కడ కూడా చెప్పట్లేదు. దాదాపు 1760 ఇళ్ల నిర్మిస్తామని ఒప్పుకున్న అజియా వెంచర్స్కి సంబంధించి కేవలం 7 ఇళ్ల నిర్మాణం మాత్రమే చేపట్టింది. ప్రధానంగా అజియా వెంచర్స్ రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఈ విధంగా పిఎం ఆవాస్ యోజన పథకంలో భాగంగా ఇండ్ల నిర్మాణాన్ని అయితే చేపడుతుంది. ప్రస్తుతానికి అయితే ఈ అజయ వెంచర్స్పై ఈ పోలీస్ స్టేషన్ పరిధిలోని డిఎస్పీలకి అయితే అధికారులు అయితే కంప్లైంట్ చేశారు. ప్రధానంగా మిగిలిన ఎవరైతే 45 మంది నిర్మాణ సంస్థకు సంబంధించి కాంట్రాక్టర్లు ఉన్నారో వారు ఈ మార్చి లోపల తప్పనిసరిగా ఇల్లు నిర్మాణాలు పూర్తి చేయాలంటూ కూడా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఒకవేళ ఈ మార్చి లోపల ఇళ్ల నిర్మాణాలు అనేది పూర్తి చేయకపోతే మిగిలిన వారిపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ అయితే హెచ్చరించారు. ప్రధానంగా ఎక్కువగా మనం చూసుకుంటే పల్లా యేసుబాబుకు సంబంధించి 1825 ఇళ్ల నిర్మాణాలు చేపడతామని తాను హామీ ఇచ్చారు. అంతేకాకుండా అజయ వెంచర్స్ 1780 ఈ 2 నిర్మాణదారు సంస్థలు మాత్రమే దాదాపు 1500కు పైగా ఎక్కువ ఇళ్ల నిర్మాణాలు ఒప్పుకున్నాయి. కాబట్టి వీరు తప్పనిసరిగా ఈ మార్చి లోపలుగా ఇంటి నిర్మాణాలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. మిగిలిన వారు కూడా తప్పనిసరిగా మార్చి లోపలుగా ఈ ఇళ్ల నిర్మాణాలను అయితే చేపట్టాలంటున్నారు. ఒకవేళ ఇళ్ల నిర్మాణాలు చేపట్టకపోతే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామంటున్నారు. ప్రధానంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇల్లు లేని వారికి ఈ విధంగా ఇంటి నిర్మాణాలు చేపట్టమని ఎంత అలా పకడ్బందీగా నిధులు అవి సమకూరుస్తుంటే నిర్మాణదారు సంస్థలు ఎందుకు ఈ విధంగా వ్యవహరిస్తున్నారంటూ జిల్లా కలెక్టర్తో పాటు అధికారులు కూడా మండిపడిన పరిస్థితి కూడా ఏర్పడింది. విడిజన్ శేఖర్తో మనోజ్ ఆర్టీవీ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నుంచి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.